జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్కేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న కాళేశ్వరం పనులను ఎల్కేశ్వరం గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే తమ భూముల్లో పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే గతంలోనే నష్టపరిహారం చెల్లించామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరగగా పలువురు రైతులను పోలీసులు పిఎస్కు తరలించారు. మరింత అప్డేటెడ్ సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఎలేశ్వరం గ్రామంలో వాతావరణం చోటు చూస్తుంది. చిన్న కాళేశ్వరం పనులకు సంబంధించి ఎల్కేశ్వరం సంబంధించిన గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే తమ భూముల్లో పనులు చేపట్టాలని కూడా రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులను కాపలా పెట్టి తమ భూములు గుంజుకుంటే ఊరుకునే లేదు. తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు దీనిపై స్పందించాలి. స్థానిక మంత్రి కావచ్చు, జిల్లా అధికారులంతా స్పందించి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే చిన్న కాళేశ్వరం సంబంధించిన పనులు చేపట్టాలి. కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలా చేయడం సరైనది కాదంటూ కూడా గ్రామస్తులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ససేమేరంటూ గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలోనే నష్టపరిహారం చెల్లించామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా నష్టపరిహారం చెల్లించట్లేదు, ఇది సరైనది కాదంటూ కూడా పోలీసులతో రైతులు వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పలువురిని మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించినట్టు తెలుస్తుంది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా అధికారులు కావచ్చు, స్థానిక మంత్రి ఎట్లా స్పందిస్తారు? మరి చిన్న కాళేశ్వరం సంబంధించిన పనులు జరుగుతాయా, లేదంటే ఇలానే ఎల్కేశ్వరం గ్రామస్తులు అడ్డుకున్నారు కనుక అవి ఏమైనా వాయిదా పడతాయా చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. తమ్ముడు